హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు 5th డే నవరాత్రి అండి. నైవేద్యం వచ్చేసి దద్దోజనము. సో నేను క్వాంటిటీ కొంచెమే వండుతున్నాను. దానికోసమని నేను ఇప్పుడు కొంచెం రైసే కాబట్టి నేను కుక్కర్లో ఫస్ట్ ఇలా వాటర్ వేసి దానిపైన గిన్నెలో మనం ఎంత రైస్ కావాలో అంత రైస్ కడిగి పెట్టేసుకొని దానిపైన ఇలా ఒక చిన్న మూత పెట్టేసి కుక్కర్ లిడ్ పెట్టేయండి. అండ్ నార్మల్గా 3 విజిల్స్ రాగానే కుక్కర్ ఆఫ్ చేసేయచ్చు. సో అన్నం కొంచెమే క్వాంటిటీ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి, 5 మినిట్స్లో అన్నం అయిపోతుంది. సో ఇప్పుడు నేను 3 విజిల్స్ అయిపోయాక నేను మీకు ఇప్పుడు లిడ్ తీసి చూపిస్తున్నానండి. అన్నం మాత్రం మనకు మంచిగా అయిపోతుంది ఇందులో, ఈ ప్రాసెస్లో అయితే. సో ఇప్పుడు అన్నం చూడండి ఎంత బాగా అయిందో. సో నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని కొంచెం మెత్తగా చేసుకుంటున్నానండి. అన్నం దద్దోజనం మనకి ఇలా రైస్లా కాకుండా కొంచెం మెత్తగా చేసుకుంటేనే టేస్టీ ఉంటుంది. అండ్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి బాగా మెత్తగా చేసుకోండి. మీకు ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు వేసుకోండి. నేను క్వాంటిటీ కొంచెమే కాబట్టి కొంచెం ఉప్పు వేసాను. సో నెక్స్ట్ ఇలా మెత్త చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ పోపు వేయాలి. పోపు మాత్రం నెయ్యితోనే వేయాలండి, నూనెతో వేయకండి. అంటే నెయ్యితో వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అండి, చాలా బాగుంటుందండి నెయ్యితో వేస్తే. సో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు నేను. మనకి నెయ్యి మెల్ట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, ఇప్పుడు కొంచెం నెయ్యి మెల్ట్ అయిందండి. సో కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక మిర్చి, కొంచెం కరివేపాకు అండ్ ఒక 3-4 కాజు అండి. ఇవన్నీ బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు నేను అన్నంలో కొంచెం పెరుగు యాడ్ చేసేసి కలుపుతున్నాను. సో పెరుగు ఇది ఎలా అంటే కన్సిస్టెన్సీ మనకు దద్దోజనంది కొంచెం లూజ్గానే ఉండాలండి. ఎందుకంటే కొద్దిసేపు అయిన తర్వాత అన్నం అబ్జర్వ్ చేసేసుకొని సాలిడ్ లాగా అవుతుందన్నమాట. సో ఇలా మనం లూజ్గానే కలుపుకోవాలి. కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సో కన్సిస్టెన్సీ ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు పోపు యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఎక్కువ పెరుగు లేకపోతే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పాలు కూడా యాడ్ చేసుకొని పెరుగులో అది అన్నంలో మిక్స్ చేసేసి దాని తర్వాత పోపు వేసుకోండి. సో పోపు ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది ఒకసారి మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా మనం దేవుడికి పెట్టే నైవేద్యం గిన్నె కానీ ప్లేట్ కానీ మీరు ఎందులో పెట్టుకుంటారో అందులో పెట్టేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేయచ్చండి. సో ఇదండి ఈరోజు రెసిపీ దద్దోజనం అండి. మీకు నచ్చే ఉంటుంది. Now don't forget to like, share and subscribe my channel. Bye guys, see you next time. బట్ పోపు మాత్రం నెయ్యితోనే వేయండి, మర్చిపోకండి. అండ్ ఇందులో కొంచెం పొమోగ్రానైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే.